అంటే ఫ్రీ కరెంట్ వస్తుందన్నారు, ముందు ఎంత కరెంట్? అంతకుముందు 400 నుంచి 500 రూపాయలు కట్టేది మేము, 150 యూనిట్స్ అట్లా వచ్చేది మాకు. ఇప్పుడు 200 యూనిట్ల వరకు వచ్చేసరికి మాకు ఫ్రీ అయింది. ఫ్రీ అయిపోయింది. ఎస్ మేడం. ఓకే, మరి మహిళలకి ఉచిత బస్సు అనేది పెట్టారు, ఎలా అనిపిస్తుంది? మీ ఇంట్లో వాళ్ళు మంచిగా ప్రయాణిస్తున్నారు? మా రిలేషన్ మొత్తం కూడా హైదరాబాదు, నల్గొండ ఇట్లా ఉన్నారు మేడం. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఫ్రీగా వెళ్తున్నారు, మళ్ళీ ఫ్రీగా వస్తారు. ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే ఫ్రీగా వెళ్ళిపోతారు, మళ్ళీ ఫ్రీగా ఇంటికి వచ్చేస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, రైతు భరోసా మరి పడిందా మీకు? మేడం నాకు 4 ఎకరాలు ఉంది పొలం, 24,000 నాకు పోయినసారి పడ్డాయి, ఇప్పుడు పడ్డాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచి నాకు 6,000 లెక్క వస్తూనే ఉన్నాయి మేడం. అంతకుముందు 5,000 లెక్క వచ్చేది, ఇప్పుడు 6,000 లెక్క వస్తున్నాయి. ఓకే, ఎలా అనిపిస్తుంది? ముందు ఉన్న ప్రభుత్వంలో మీకు ఎలా అనిపిస్తుంది? అంతకుముందున్న గవర్నమెంట్ వచ్చేసి దొరల గవర్నమెంట్ మేడం. ఎవరు కూడా మనం పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, స్టేషన్కి పోయినా ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనే నడుస్తుంది, కానీ మనం ఏది చెప్పినా నడవదు. కానీ ఇప్పుడు ఎవరు పోయినా సామాన్య ప్రజలపైనా కానీ ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా? అయింది మేడం. ఎలా అనిపిస్తుంది? ముందున్న ప్రభుత్వంలో శాంక్షన్ అవ్వకుండా ఉండే ఇప్పుడు శాంక్షన్ అయింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. ఇప్పటి వరకు మా పేరు మీద ఇల్లు లేదు, మా నాన్నగారు కట్టించింది, మాకు లేదు ఇల్లు. ఇప్పుడు మాకు వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంది మేడం. రుణమాఫీ అయిందా మరి? అంటే నాకు లేదు మేడం, లోన్ లేదు. మరి మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ పరిపాలన బాగుందంటారా, లేదంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ 50% అయితే, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ 100% మేడం వర్కింగ్. ఎందుకంటే ఆయన ఒక్కడే సింగిల్ చేయాలని చూశారు, వీళ్ళేమో అందరు కలిసి చేస్తున్నారు. వీళ్ళకి వాళ్ళకున్న తేడా ఏంటంటే అదేమో ఓన్లీ సింగిల్ ఇండివిజువల్, వీళ్ళేమో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు మాకు అందుబాటులో. ఇవాళ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ చూస్తే ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క లిఫ్ట్, ప్రతి ఒక్కటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధి చేసినంత ఎవరు చేయలేరు ఏ నియోజకవర్గంలో కూడా. అది కాంగ్రెస్ గవర్నమెంట్ తోటే సాధ్యం. అది మరి బీజేపీ పరిస్థితి? ఇక మా దగ్గర మా ఓల్డ్ నల్గొండ డిస్టిక్లో బీజేపీ అన్నది ఇప్పుడు కాదు మేడం, ఎన్ని సంవత్సరాలు కూడా రాదు.